ఏపీలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు కలిసి విడుదల చేశారు. కొన్ని స్థానాలకు టికెట్లు కేటాయింపు తర్వాత టీడీపీ జనసేనలో అసంతృప్తి సెకలు రాజుకున్నాయి. టికెట్లు ఆశించిన ఆశావాహులు రాజీనామాల దారి పట్టారు. సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి, అలాగే గంటా శ్రీనివాసరావుకు, బండారు సత్యనారాయణలకు తొలి జాబితాలో చోటు లభించలేదు. విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం కలిగింది. కిమిడి కళా వెంకట్రావు, కిమిడి నాగార్జునకు టికెట్లు ఇవ్వకపోవడంతో ఆ అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ఇక కళా వెంకట్రావును వ్యతిరేకించిన కోండ్రు మురళికి రాజం టికెట్ ఇవ్వడంపై ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ప్రతి చోట బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులైతే ఈ తంబలపల్లి మాత్రం వైసీపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఈ జయచంద్రారెడ్డి. వీడికి వెళ్ళాలా, వీడికి ఓటేయాలా, వేసి గెలిపిద్దామైంది, ఓడిస్తాం పక్కగా. అందరూ రాజీనామా చేస్తున్నాం. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు పార్టీకి దూరం కావాలని చూస్తున్నారు. ఇక గజపతి నగరం టీడీపీ టికెట్ను కొండపల్లి శ్రీనివాస్కు కేటాయించడాన్ని మరింత ఆశ్చర్యం పోసింది. అప్పలనాయుడు వర్గం చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. పార్టీకి సేవ చేసినందుకు మంచి బహుమానం ఇచ్చారంటూ మండిపడుతున్నారు. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి అప్పలనాయుడు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ సీనియర్లను బాబు పక్కకు పెట్టారు. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజనగరంలో సీటు ఆశించిన బొట్టు వెంకటరమణ చౌదరికి మొండి చేయి చూపించడంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేశారు. రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ జనసేన మధ్య క్లారిటీ రాకపోవడంతో ఆ సీటు తమదంటూ కూడా ఇరు వర్గాలు మరిక విభేదాలు తలెత్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితం క్రాస్ రోడ్లో పడినట్లయిందంటూ ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఒక ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. టీడీపీ సహకరించేది లేదని కూడా జన సైనికులు నిర్ణయించుకున్నారు. కొత్తపేట సీటుకు కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక్కడ కూడా జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు షాక్నిచ్చారు. ఆలపాటి రాజా, ఎరపతినేని శ్రీనివాస్కు సీట్లు కేటాయించకపోవడంతో వారు అలకబూనారు. ఇక ఆలపాటి రాజాకు షాకిస్తూ తెనాలి సీటు జనసేనకు కేటాయించారు. పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్లో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతను పార్టీ పక్కకు పెట్టింది. దీంతో ఆమె పార్టీకి దూరం అవుతారని ప్రచారం జోరందుకుంది. కడపలో అమీర్ బాబు, ఉమాదేవులకు మొండి చేయి చూపించడంతో అక్కడ అసమ్మతి అగ్గిరాజుకుంది. ఇక రాయచోటిలో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలకు భంగపాటు తప్పలేదు. అనకాపల్లిలో దాడి వీరభద్రరావు, దాడి తారకరత్నాలకు బాబు గట్టి షాక్ను ఇచ్చారు. అనకాపల్లి సీటు జనసేన పార్టీకి కేటాయింపుతో దాడి కుటుంబంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తారని దాడి వర్గం ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి మొదటి జాబితా టీడీపీ జనసేన ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి నన్ను నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి వస్తా అంటే మన ప్రజల్లో ఇంత భారీ ఎత్తున నన్ను స్వాగతం పలకడం నా జన్మలో ఎప్పటికీ మర్చిపోయింది. వాళ్ళు స్వాగతం పలికిన ప్రతి నిమిషము వాళ్ళ మొహాల్లో ఉన్న చిరునవ్వును చూసి నా బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా తమ్మలపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరేస్తాం. అసెంబ్లీ సీటును ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి మా వాళ్ళు అందరి తరఫున మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం. ఎవరు ఎన్ని అపోహలు ఎన్ని మాట్లాడినా వాటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి 54,000 పోస్టు ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో
ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు, సాగునీటి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు ఈరోజు అనుభవం లేదు, అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తానని. అనుభవం ఉన్న నాయకుడు 40 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయి ప్రజల ఆదాయమాలను చూరగనలేక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే నేను ఫలాంటి చేస్తానంటేనే తీర్పు చెప్పినారు, బ్రహ్మాండమైన తీర్పు. ఈరోజు ఇచ్చిన మాట చేసి నెరవేర్చేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన. ఆ రోజు మనం చూసాం, కరువు వచ్చింది, బోర్లలో నీళ్లు లేని పరిస్థితి, ఒక బోరు 2 బోర్లు వేసుకునే పరిస్థితి ఈ పులివెందుల్లోనే చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఆ రోజు చాలా మంది లీడర్లు అందరం చెప్పినాము, రైతులకు ఇది చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. ఈరోజు ఒక బీసీ అభ్యర్థి శంకర్ యాదవ్ గారికి టికెట్ ఈరోజు నిరాకరించారు. దీనికి నిరసనగా మా తరఫున మేము రాజీనామా చేస్తున్నాము. అలాగే బీసీ అవకాశం లేదా, బీసీ పార్టీ అంటారు, బీసీ పార్టీ అంటారు. బీసీ పార్టీని బీసీ న్యాయం చేసేది లేదా కిషోర్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడి కావాల్సింది నేను ఒక రెడ్డే, నేనే బీసీ కాదు, నేను ఒక రెడ్డే. కానీ ఒక బీసీకి ఇస్తే ఈ పార్టీ గెలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త నిలబడి పార్టీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మరి మీరు సహకరించి మీరు చెప్పిన పార్టీలకు అత్యధికంగా గెలిపించుకుంటామని మేము విన్నవించుకుంటున్నాం. 50 రోజులు జైల్లో ఉండొచ్చాం. మేము 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం ఈ జయచంద్ర రెడ్డి ఎవరు కూడా ఇప్పుడు మాకు తెలియదు అన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా మాకు తెలియదు అన్నమాట. మేమెవరు ఆయన తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇట్లాంటి క్యాండిడేట్ని ఎత్తుకొని వచ్చి తంబలపల్లిలో పెడితే గెలిచే సీటుని ఈరోజు నిష్కారణంగా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. 100-200% పక్కా ఓడుతాను తెలుగుదేశం ఈ రోజున తంబలపల్లి. ఇదే జయచంద్ర కొనసాగితే డిపాజిట్లు గల్లంతవుతాయి, వైసీపీ రెట్టింపు మెజార్టీతో మళ్ళీ గెలుస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు అర్థం చేసుకోండి. మీరు ఒక కార్యకర్త మైక్ తీసుకొని మాట్లాడితే వాళ్ళ చరిత్ర చెప్పేటువంటి నాయకులు మీరు ఈ రోజున